బీజేపీలకు ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడ్డది. బండి భగీరథ్ రూపంలో అది. బండి భగీరథ్ బండి సంజయ్ కొడుకు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఇప్పుడు బీజేపీలకి బండి సంజయ్ని బండి భగీరథ్ని సపోర్ట్ చేయాలనా లేదంటే ఆయనకి దూరంగా ఉండాలా? ఈ సమస్య 10 రోజుల నుంచి వాళ్ళని వెంటాడుతుందట. సపోర్ట్ చేస్తేనేమో ఓ దిక్కు వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒకటి తీసుకొని వచ్చింది. అంటే ఆడపిల్లలని చదువుకి దూరం చేస్తున్నాం, ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నారు, ఆడపిల్లని బతకనిద్దాం ఎదగనిద్దాం అనే దాంతో వాళ్ళ స్లోగన్ తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ భగీరథ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఒక అమ్మాయి విషయంలో, అది మైనర్ విషయంలో. కాబట్టి సపోర్ట్ చేస్తే ఏమవుతుందో అని, సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందో బండి సంజయ్ మనసులో పెట్టుకొని రేపు పొద్దున రాజకీయంగా ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో మనల్ని అనేది చాలామంది అయోమయానికి గురవుతురట. ఓ దిక్కు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు సపోర్ట్ చేస్తున్నాడు, కానీ అయిన మాటే బీజేపీ మాటనా అనే క్లారిటీ కూడా చాలామందికి రాలేదు. అందుకే చాలా విషయాలలో మాట్లాడే చాలామంది నాయకులు కూడా ఎక్కడా మాట్లాడతలేరు. అంటే మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. ఆల్రెడీ ఒక రూమర్స్ చూస్తున్నాం కదా మనం, కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని తప్పిస్తారు అని. అంటే మరి కేంద్రం సంజయ్ని తప్పియాలనుకుంటుందేమో, ఆయన పట్ల పాజిటివ్గా లేదు కదా, కాబట్టి మనం ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడితే మన కెరీర్లకు ఏమన్నా నష్టం అవుతుందేమో అని ఆలోచించేటోళ్ళు కొందరైతే, ఒకవేళ మాట్లాడకపోతే సంజయ్ మనసులో పెట్టుకొని రేపు పొద్దున ఏమన్నా పొలిటికల్గా నష్టం అవుతుందేమో అని ఆలోచించుకునేటోళ్ళు కొంతమంది. సో మొత్తం మీద ఈ ఇష్యూలో సపోర్ట్ చేస్తే ఒక తలకాయ నొప్పి, సపోర్ట్ చేయకపోతే ఒక తలకాయ నొప్పి అనే దాంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారట బీజేపీ నాయకులు.